ఆనాటి పారసీకులు ఎంత గొప్పవారైనా కాలక్రమంలో వారు గర్వించి దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు. అప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక తీర్పు ప్రకటించాడు. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 36వ వచనం. ఆకాశపు 4 దిక్కుల నుండి ఏలాము మీదికి 4 గాలులను రప్పించుచున్నాను. ఆయా దిక్కుల వారిని చెదరగొట్టుదును. ఏలాము నుండి తరిమివేయబడిన వారు రాని దేశమేదియునుండదు. ఐ విల్ స్కాటర్ దెమ్ టువర్డ్ ఆల్ దోస్ విండ్స్. దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్పాడో చూడండి. ఈ ప్రవచనం అక్షరాలా నెరవేరింది. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో పర్షియా మీదకు అరబ్ ముస్లింలు దండెత్తి వచ్చినప్పుడు ఇస్లాం మతంలోకి మారడం ఇష్టం లేని ఆ పారసీక ప్రజలు ప్రాణభయంతో తమ సొంత దేశం నుండి చెల్లాచెదురుగా ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయారు. వాళ్ళు వెళ్ళని దేశమంటూ లేదు. అలా చెల్లాచెదురై సముద్రం మీద పడవల ద్వారా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన పారసీకుల గుంపే మన భారతదేశంలోని గుజరాత్, సంజాన్ మరియు మహారాష్ట్రలోని ముంబై తీరాలకు వచ్చి ఆశ్రయం పొందారు. దాదాపుగా 8 లేదా 9వ శతాబ్దాలలో ఇరాన్ నుండి ఇస్లామిక్ దాడుల వల్ల పారిపోయి వచ్చిన జొరాస్ట్రియన్ శరణార్థులు భారతదేశంలో మొదటిగా అడుగుపెట్టిన ప్రదేశం ఇది. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హిందూ రాజు జాడీ రాణా పార్సీకులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. దీనికి సంబంధించిన ఒక ప్రసిద్ధ గాథ ఉంది. తన రాజ్యం నిండిపోయిందని చెప్పడానికి రాజు ఒక నిండు పాలగిన్నెను చూపించగా తాము కూడా పాలల్లో చక్కెరగా కలిసిపోతామని నిరూపించి రాజును ఒప్పించారు. పార్సీలు భారతదేశానికి వచ్చిన జ్ఞాపకార్థం 1917 నుండి 1920 మధ్య కాలంలో ఇక్కడ ఒక స్మారక స్తూపాన్ని నిర్మించారు. దాన్నే సజాన్ మెమోరియల్ కాలం అంటారు. ఇది 50 అడుగుల ఎత్తున్న గ్రానైట్ స్తంభం. దీనిపై పవిత్ర అగ్నిజ్వాల చిహ్నం ఉంటుంది. 1920లో దీన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఇక్కడ సంజాన్ డే అని వేడుకను జరుపుకుంటారు. తమ పూర్వీకులు ఇరాన్ నుండి సముద్ర మార్గంలో ప్రయాణించి సురక్షితంగా భారతదేశంలోని సంజాన్ తీరానికి చేరుకున్నందుకు కృతజ్ఞతగా పార్సీలు ఈ రోజును జరుపుకుంటారు. ఈ పండుగకు ముంబై, సూరత్ మరియు ఇతర ప్రాంతాల నుండి వందలాది మంది పార్సీలు సంజాన్కు తరలి వస్తారు. భారతదేశపు పారిశ్రామిక దిగ్గజాలు, గొప్ప దాతలు అయిన శ్రీ రతన్ టాటా గారు, అలాగే గోద్రేజ్ ఫ్యామిలీ, అలాగే హోమీ బాబా, ఈయనే భారత అనుపితామహుడు, ఇంకా సైరస్ పూనావాలా, వీళ్ళంతా ఆనాటి అసలైన పారసీక వంశస్థులే. వాళ్ళు హిందువులు కారు, ముస్లింలు కారు. వాళ్ళు ప్రాచీన జొరాస్ట్రియనిజాన్ని పాటించే ఆనాటి కోరేష్ రాజు డిఎన్ఏకు చెందిన బైబిల్ పారసీకులు. వీరి కుటుంబం గుజరాత్లోని నవసార్కు చెందినది. ఇక్కడ వీరు దాదాపుగా 25 తరాల పాటు పార్సీ అర్చకులుగా